ప్రజా రవాణాకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు రవాణా బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్. కొత్త రక్తంతో ఆర్టీసీని మరింత బలోపేతం చేస్తామన్నారు. ఆర్టీసీలో వివిధ కేటగిరీలో 3035 పోస్టులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకి ధన్యవాదాలు తెలిపారు మంత్రి పొన్నం. హైదరాబాద్ సచివాలయంలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి టీజీఎస్ఆర్టీసీలో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు. ప్రజా రవాణా వ్యవస్థకు పెద్దపీట వేస్తూ తమ ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేస్తుందని పొన్నం తెలిపారు. మహాలక్ష్మి పథకం అమలుతో పెరిగిన రద్దీకి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కొత్త బస్సులను సంస్థ కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఈ కొత్త బస్సులకు అనుకూలంగా నియామకాలు చేపడుతున్నట్లు వివరించారు. వీలైనంత త్వరగా 3035 పోస్టులను భర్తీ చేస్తామని పొన్నం స్పష్టం చేశారు. అధికారులు ప్రతిపాదనలు పంపిన అన్ని పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వం అనుమతించిన 3035 పోస్టుల్లో 2000 డ్రైవర్, 743 శ్రామిక్, అలాగే మెకానిక్ విభాగంలో 114, డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ విభాగంలో 84, డిప్యూటీ సూపరింటెండెంట్ 25, డిపో మేనేజర్, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ పోస్టులు 23, అసిస్టెంట్ సివిల్ ఇంజనీర్ 15, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ సివిల్ విభాగంలో 11, సెక్షన్ ఆఫీసర్ జనరల్ విభాగంలో 7, మెడికల్ ఆఫీసర్ 7, మెడికల్ ఆఫీసర్ కొలువులు ఉన్నాయి.